హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే కడాయి పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని వాటిని బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. అదే అండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాతకి టమాటా ఉంటుంది కదండి, టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. అందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాతకి ఇప్పుడు చికెన్ని వేసేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ సాల్ట్, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలండి. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మొత్తాన్ని కలపాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరోసారి మూత పెట్టేసుకోవాలి. చూసారా, 15 నిమిషాల తర్వాత తీస్తే అలా అవుతుంది. తర్వాతకి మా ఇంట్లో అయితే ఇవాళ పూరీ చేసామండి. చికెన్కి కాంబినేషన్గా పూరీ చేసుకున్నాము. వాటిని కూడా చూస్తున్నాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.